అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన పుణ్యకాలం వసంత ఋతువుకు మొదటి రోజు. అదే ఉగాది పర్వదినం. సంవత్సరానికి ఆది కనుక సంవత్సరాది అని అంటాం. ఋతూనాం ముఖో వసంత అన్న ఉపనిషత్ వ్యాఖ్యాన్ని బట్టి ఋతువులన్నిటిలో వసంతానిదే అగ్రస్థానం. దీన్ని బట్టి ఆరంభ పండుగ ఉగాదికి గల ప్రాశస్త్యం మనకు తెలుస్తోంది. సత్పురుషులు లోకంలో వసంత ఋతువులా సంచరిస్తూ శోభిస్తారు అని ఆదిశంకరాచార్యులు చెప్పారు. ప్రభవ నుంచి అక్షయ వరకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ధరించి సోమకుణ్ణి చంపి వేదాలను రక్షించిన రోజు ఉగాది నాడే. మన పండుగలు సాధారణంగా ఏదో ఒక దైవంతో ముడిపడి ఉంటే ఉగాది మాత్రం ప్రకృతి సంబంధితమైంది. చైత్ర శుక్ల పాడ్యమి నాడు వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో శక్తి స్వరూపిణి లలితా పరమేశ్వరిని ఆరాధించాలని పురాణాలు పేర్కొంటున్నాయి. రెడ్డి రాజులు, విజయనగరం రాజుల కాలంలో తెలుగుగడ్డపై ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేవని చరిత్ర చెబుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశమంతటా ఘనంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. కాకపోతే పేర్లు వేరే. ఈ ఉగాది నాడు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా చేసే పని ఉగాది పచ్చడి స్వీకరించడం. ఆరోగ్యానికి ఉగాది పచ్చడి చేసే మేలు, అన్ని రుచుల కలయికతో జీవితానికి ఈ పచ్చడి నేర్పే పాఠమేమిటో ఎంతో అందరికీ తెలుసు. రెండోది, ఎంతో శాస్త్రీయమైన కాలగణనతో కూడిన పంచాంగ శ్రవణం లేదా పఠనం చేయడం. ఇవన్నీ ఆచరించి మనందరం మేలు పొందాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.